హాయ్ అండి అందరికీ. ముందుగా బౌల్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని చిటికెడు పసుపు వేసుకున్నాను. ముందుగా ఉడకబెట్టుకుని ఉంచుకున్న గుడ్లు అవి వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై అయిపోయి ఓ ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసేసుకున్నాక కొద్దిగా మెంతులు వేసుకోండి. 4 పచ్చిమిరపకాయ చీరుకులు వేసుకోండి. అందులో ఆనియన్స్ బారుగా అలా కట్ చేసుకుని వేసుకుంటే ఆనియన్స్ పులుసుకు బాగుంటుంది. గుడ్ల పులుసుకి తగినంత ఉప్పు కళ్ళు వేసుకోండి. ఉప్పు వేయటంలో కూడా త్వరగా ఆనియన్స్ మగ్గుతుంది. కాసేపు మగ్గబెట్టుకోండి. మగ్గిపోయింది. తగినంత కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. కాసేపు మగ్గబెట్టుకుని పచ్చివాసన పోయేదాకా కారం కొంచెం వాటర్ వేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లు ఉన్నాయి కదా వేసుకుని మూత పెట్టేసుకోండి. కొద్దిగా చింతపండు వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుని అది గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోండి. కర్రీ దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడు ఆ చింతపండు గుజ్జు ఉంది కదా అది వేసేసుకోండి. అందులో కాసేపు 5 నిమిషాలు అలా ఉడికితే సరిపోతుంది. రెడీ గుడ్ల పులుసు. చాలా బాగుంటుంది. మెంతులు వేయటంలో చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.